హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. బుర్ర పగిలిన ఊర్వశి, షాక్లో ఆదిత్య, సునంద, అనుమానపడ్డ ఆనంది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే స్టోరీని పూర్తిగా చూడండి. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అక్షింతలు వాళ్ళిద్దరి నెత్తిమీద పడ్డాయంటే దేవుడి ఆశీర్వాదం దొరికినట్టే కదా. దేవుడి ఆశీర్వాదం దొరికినట్టయితే వాళ్ళు భార్యాభర్తలుగా ఇమిడిపోతారు. మనం వాళ్ళని ఏదో విడగొడుతున్నట్టు లేదు, కలుపుతున్నట్టుంది. లేదే, ఈసారి ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం, వాళ్ళని విడగొడదామని ఇందుమతి చెప్తూ ఉంటే, నీకు దండం పెడతానుగ్రాని, నువ్వేసే ప్లాను మనకే రివర్స్ అయ్యేలా ఉన్నాయి తప్ప ఏ రకమైన యూజు లేదు. నీకు నీ ప్లాన్లకు నమస్కారం తల్లి అంటుంది జీవన. అప్పుడే నమస్తే మేడం అంటూ వస్తాడు రిపోర్టర్. నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. లేదే, గుర్తుపట్లేదు. ఎవరు మీరు అని అడుగుతుంది. నేను మేడం అంటాడు. నేనే అంటే ఎలా గుర్తుపడతానయ్యా, ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఆ రోజు తెల్లవారుజామున చీకట్లో చూశారు, పెద్దగా గుర్తులేదేమో అంటాడు. తెల్లవారుజామున చీకటా? ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు అంటుంది. సారీ మేడం, అదే ఆ రోజు గుడిలో జడ్జిగారి మనవడి పెళ్లి జరుగుతుందని మీరు చెప్పారు కదా. ఆ రోజు మీరు ఫోన్ చేసి చెప్పారు. తర్వాత గుడికొచ్చాక మీరు నన్ను పర్సనల్గా పక్కకు పిలిచి ఫోన్ చేసింది మీరే అని ఏదో ఒకటి చేసి మీడియాలో అంతా బాగా పబ్లిక్ అవ్వాలని నాతో చెప్పారు కదా. ఆ రోజు మీరు నాకు డబ్బులు కూడా ఇచ్చారు కదా మేడం. మేడం, నేనా వీడియోని బాగా ఎడిట్ చేసి జడ్జిగాని మనవడి పెళ్లి జరిగింది, పెద్ద లొల్లి అని హెడ్డింగ్ పెట్టి మరీ దాన్ని హైలైట్ చేశాను మేడం అని చెప్తాడు. అదేంటి, ఆనంది పేరు చెప్పి ఫోన్ చేయమన్నాను కదా, డైరెక్ట్గా నువ్వు చెప్పావంటున్నాడేంటి అని అడుగుతుంది ఇందుమతి. అది యాక్చువల్లీ ఆనంది పేరు చెప్పి ఫోన్ చేశాను మీడియాకి. కాకపోతే ఆ మీడియా వాళ్ళు ఎంతవరకు కవర్ చేస్తారో చెయ్యరో అని ఈ పర్సన్కి డబ్బులిచ్చి బాగా బిల్డప్ చేయమన్నాను అని చెప్తుంది. మరిప్పుడేం చేస్తావే అంటుంది ఇందు. అదే మేడం, ఆ రోజు మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల టీఆర్పీ మామూలుగా రాలేదు మేడం, నాకు ప్రమోషన్ కూడా వచ్చింది మేడం అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా ఆనంది వస్తూ ఉంటుంది. ఇందుమతి, జీవన ఆనందిని చూసి భయపడి చచ్చాంరా దేవుడా, ఇప్పుడు ఆనంది చూసింది అంటే అంతా ఢమాల్. అది కళ్యాణానికి రావటం కాదే, ఇప్పుడు ఇటునుంచి ఇటే సునంద కోడలిగా ఇంట్లో అడుగుపెడుతుంది, మనం దొరికిపోతామే అని ఇందుమతి అంటుంది. మేడం, అలాంటివేమైనా ఉంటే నాకు చెప్పండి అని అంటాడు అతను. అలాంటివేమీ లేవుగాని దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ అంటుంది జీవన. ఓకే మేడం, తర్వాతెప్పుడైనా కలుద్దాం. మీరు చేసిన సాయానికి నేను తీర్చుకుంటాను మేడం, వెళ్ళొస్తాను మేడం అని వెళ్ళిపోతాడు ఆ రిపోర్టర్. ఇంకా ఆనంది వీళ్ల దగ్గరకొచ్చి ఏంది గట్ల గాబరా పడుతున్నారు అని అడుగుతుంది. అబ్బే ఏమీ లేదు అంటుంది ఇందుమతి ఈకలిస్తూ. లేదు, మీరు దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు అని అడుగుతుంది ఆనంది. అయ్యో, అదేం లేదని చెప్తున్నాను కదా, ఇప్పుడే కదా కళ్యాణం జరిగింది, బాగా జరిగింది, నువ్వు రావనుకున్నా వచ్చేశావు అంటుంది. సరేలేండి, ఆడ వడపప్పు పానకం పెడుతున్నారు, అందర్నీ రమ్మని చెప్పారు అని చెప్తుంది ఆనంది. ఇప్పుడే మాకు వడపప్పు పానకం పెట్టినట్టయింది అని ఇందు అంటుంది. ఇంకా పెట్టలేదు కదా అంటుంది. అదే నువ్వా మాట అంటుంటే మేం తిన్నట్టుగానే ఫీలయ్యాంలే. జీవన, పద అంటూ వెళ్ళిపోతారిద్దరు. ఆనంది ఏంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది, వామ్మో, ఆ పర్సన్ గాని కొట్టికి దొరికాడు అంటే అయిపోయింది అనుకుంటూ పోతారు. ఎందుకు వీళ్ళిద్దరూ టెన్షన్ పడుతున్నారు, ఏమైందసలు, ఆ వచ్చిన వ్యక్తెవరు అని అనుకుంటుంది ఆనంది. ఆ తర్వాత ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగింది కదా ఆదిత్యగారు, ఇలాగే కళ్యాణం జరుపుకోవాలని కొంతమంది కలలు కంటారు. అవి ఈరోజు కాకపోయినా ఏదో ఒక పొద్దు నిజమవుతాయి అంటుంది. కొన్ని ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి అంటాడు ఆదిత్య. మనుషులు అనుకున్నవే జరిగితే అన్నీ అందరికీ నచ్చినట్టే జరుగుతాయి ఆదిత్యగారు, కాని విధిరాత అని ఒకటుంటుంది. ఈరోజు ఈ కళ్యాణంలో నేను ఉండాలని కోడుకున్నాను, తర్వాత వెళ్ళిపోవాల్సొచ్చింది, ఉండనేమో అనుకున్నాను. కాని విచిత్రం చూశారా, దేవుడు నగలు పోవడమేంది, అవి నా కంట్లో పడడమేంది, నేను కాపాడి తీసుకొచ్చుడేంది, నేను మళ్ళా కళ్యాణంలోకి వచ్చుడమేంది, అంతా చిత్రంగా జరిగింది. చివరికి కళ్యాణం జరిగిన అక్షింతలు కూడా మన జంటని ఆశీర్వదించాయి. సారీ ఆనంది, మన కలలన్నీ సముద్రం ఒడ్డున కట్టిన అందమైన ఇసుక గుళ్ళే, ఒక్క అల అన్నిటినీ తుడిచిపెట్టుకుపోతుంది, ఒక్క తప్పు అన్ని అందమైన కలల్ని నాశనం చేస్తుంది. ప్లీజ్ ఆనంది, మరోసారి వ్యక్తిగత విషయాలు నాతో మాట్లాడ్డానికి ట్రై చేయకు అని చెప్పి అక్కడ్నించి పక్కకు వెళ్ళిపోతాడు. మీరు నన్ను నిరూపించుకునే అవకాశమిచ్చారు ఆదిత్యగారు, నేను తొందరలోనే నిరూపించుకుంటాను అని అనుకుంటుంది ఆనంది. ఇంకా ఆదిత్య పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పైననుంచి ఒక పెద్ద ఇనుప స్పీకర్ ఆదిత్య మీద పడబోతుంది. అది చూసిన ఊర్వశి బాస్ అని పక్కకి నెట్టేస్తుంది ఆదిత్యాని. ఊర్వశి కాస్త ఆ పక్కనున్న బండరాయిమీద పడుతుంది. తలకి పెద్ద గాయమవుతుంది. పక్కనే ఉన్న ఆనంది కూడా అయ్యో అనుకుని కాస్త దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకా ఆదిత్య ఊర్వశి తలకి గాయమవడంతో ఊర్వశి దగ్గరికి పరుగున వచ్చి, ఊర్వశి ఏమైంది, అయ్యో బ్లడ్డొస్తుంది అంటూ తన దగ్గర ఉన్న కర్చీఫ్తో తలక్కడతాడు.
హ అబ్బా అంటూ ఉంటుంది ఊర్వశి. ఇక సురేంద్ర కూడా ఊర్వశి దగ్గరికి పరిగెత్తుకొనొస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. మైక్ స్టాండ్ జారి ఆదిత్య సార్ మీద పడబోతూ ఉంటే నేనే సేవ్ చేశాను మేడం అని చెప్తుంది ఊర్వశి. రే చైతూ, తనని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తాడు ఆదిత్య. నాకేం పర్వాలేదు బాస్, మీరు బాగున్నారు కదా, మీకేం కాలేదు కదా అని అడుగుతుంది ఊర్వశి. యా, ఐఎమ్ ఓకే అంటాడు ఆదిత్య. మా బావగారు బాగానే ఉన్నారు ఊర్వశి, ఆయన్ని కాపాడి నువ్వు గాయపడ్డావు, చూడు నీకెంత పెద్ద గాయమైందో అంటుంది జీవన. చిన్నదే మేడం అంటే ఊర్వశి అంటే, ఏంటి చిన్నదే, అదే మా బావగారికి తగిలుంటే నువ్విలాగే అనుకుంటావా, ఆయన్ని ప్రాణాలికి తెగించి కాపాడావు, మా ఫ్యామిలీ అంతా నీకు రుణపడుంటుంది అని జీవన తన నటనతో ఇరగదీస్తుంది. థ్యాంక్యూ ఊర్వశి, ఎవ్వరూ ఇంత రిస్క్ తీసుకోరు, నీ కంటిముందు మరొకరు గాయపడుతుంటే చూడలేకపోయావు అంటే నీది చాలా మంచి మనసు అని ఆదిత్య అంటాడు. దాంతో ఊర్వశి పొంగిపోతుంది. శభ్భాష్ ఊర్వశి, నా కొడుకు చేత పొగడించుకున్నావు అని సునంద అనుకుంటుంది. బావగారు, నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్తుంది. అలాగే జీవన, ప్లీజ్ అంటాడు ఆదిత్య. రా ఊర్వశి అంటూ జీవన ఆనంది వైపు చూసి, ఒసే కుట్టి, నీ పని అయిపోయింది, మిగతాదంతా ఎలా ఉన్నా ఫినిషింగ్ అదిరిపోయింది, ఆదిత్య ఊర్వశి ఒక్కటైపోటానికి ఇది తొలిమెట్టే, కుట్టి ఇక నీ కథ ముగిసిపోయినట్టే అని జీవన అనుకుంటుంది. ఈ ఊర్వశి కావాలనే ఆదిత్యగారి విషయంలో అడ్వాంటేజ్ తీసుకుంటోందా, లేక అనుకోకుండానే అట్లా జరుగుతున్నాయా అని ఇదంతా చూసిన ఆనంది అనుకుంటుంది. ఇంక ఊర్వశి తన ఇంట్లో ఉంటుంది, తలకి కట్టుకట్టుకొని. అమ్మా, తలనొప్పిగా ఉంది అని తాయరమ్మతో చెప్తుంది. దెబ్బ తగిలించుకుంటే నొప్పి కాకుండా ఏమొస్తుందే, అసలంత రిస్క్ చేయాల్సిన అవసరమేముంది అని అడుగుతుంది తాయరమ్మ. మరి నన్నేం చేయమంటావమ్మా, అక్కడ చూస్తే ఆనంది చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆదిత్య ఏమో మామూలు మగవాళ్లలాగా ఆడదానిని చూసి ఇదయ్యో మనిషే కాదు, మరి ఏ రకంగా నా వైపు తిప్పకుపోవాలో నాకర్థం కాలేదు, అందుకే వాంటెడ్గా నేనే ప్లాన్ చేశాను, అక్కడ ఆదిత్య ఫోన్ మాట్లాడుతున్నాడు, అక్కడే పైన ఉన్న ఒక వ్యక్తికి చెప్పాను అది కరెక్ట్గా పడేయమని అని చెప్తుంది. కావాలని చేయడమేంటి, ఏ కన్నో కాలో పోతే అంటే, ఏం కాదు, నువ్వేం కంగారుపడకు, కన్ను పోయేలా నేనేం తగిలించుకోను, నా టార్గెట్ మొత్తం ఆ ఇంటి కోడలవ్వడమే, కాకపోతే అదంత ఈజీగా జరిగిపోయేది కాదు, ఈ ఒక్క దెబ్బే కాదు, 100 దెబ్బలు తగిలించుకున్నా సరే నేనా ఇంటి కోడలవ్వాల్సిందే, అవుతాను కూడా అంటుంది. ఓరేయ్, నేనే ఫీలవుతుంటే మీరు నాకన్నా ఎక్కువగా ఫీలవుతున్నారా, ముందు నన్ను ఎంటర్టైన్ చేయరా, ఇప్పుడు చూడక్క ఈ జిరాఫీ నిన్నెలా ఎంటర్టైన్ చేస్తాడో అని జిరాఫీ డాన్స్ చేస్తాడు. ఇంక కుట్టి గుడిలో సీతారాముల అక్షింతలను చేతిలో పట్టుకుని ఉంటుంది. ఏవీ అక్షింతలు కాదు, దేవుడు నాకిచ్చిన ఆశీర్వాదాలు, భార్య పక్కన లేకపోతే రాముడికి పూజ చేసే అవకాశం లేకుండా బంగారు సీతని పెట్టి పూజ చేసుకున్నాడు, కాని ఈడా నా భర్త ఉన్నాడు, నేనూ ఉన్నాను, కాని పక్కపక్కన కూర్చుని పూజ చేసుకునే అవకాశం లేకుండా పోయింది, ఆయనకి నేను పరాయి మనిషినైపోయాను, అయినా పర్వాలేదు, నేననుభవించిన కష్టాల్లో ఇది ఒకటనుకుంటాను, కాని మా అత్తయ్యగారిలో కోపం నాలో భయాన్ని పెంచుతోంది అని పూజారి తాతతో చెప్తుంది. నువ్వన్న భయం నాకు కూడా ఉందమ్మా, ఎక్కడ నిన్ను నీ భర్తని శాశ్వతంగా దూరం చేస్తుందేమో అని భయంగా ఉంది అంటాడు. నిజమే పూజారితాత, మా అత్తయ్యగారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అవతల వాళ్ళ జీవితాలు తలకిందులైపోయినట్టే ఉంటుంది అని చెప్తుంది. నీ జీవితాన్ని కూడా తలకిందులు చేసింది కదమ్మా, ఇంతమంది అయినవాళ్లున్నా కూడా కళ్యాణానికి నిన్ను రావద్దన్నారంటే మీ అత్తగారి మనసులో నీమీద ఎంత ద్వేషం ఉండాలి, ఆ సీతమ్మవారు నీమీద దయ చూపించబట్టి నువ్వు కళ్యాణానికి వచ్చే వీలు కలిగింది, అనుకోకుండా నీ భర్తతో కలిసి ఆశీర్వాదం తీసుకున్నావు. అన్నట్టు నిన్నొక విషయం అడగడం మర్చిపోయానమ్మా, ఆదిత్యబాబు మీద మైకు పడకుండా కాపాడిన అమ్మాయి ఎవరు అని అడుగుతాడు పూజారితాత. ఊర్వశి అని ఆదిత్యగారి పర్సనల్ అసిస్టెంట్, మా అత్తయ్యగారు ఈ మధ్యనే అపాయింట్ చేశారు. ఏమైంది తాత, గట్లాడుతున్నావు? ఏమీ లేదు కుట్టి, మీ అత్తయ్యగారు అమ్మాయి పక్కకు వెళ్ళు మాట్లాడుకోవడం నేను చూశా, వాళ్ల చనువు చూస్తే యజమాని వర్కర్ మాట్లాడుకున్నట్టుగా లేదు, ఏదో దగ్గర మనిషితో మాట్లాడుతున్నట్టే ఉంది అని చెప్తుంది. కొందరంటే నచ్చినవాళ్లు ఎదురుగా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నవాళ్లు కూడా నచ్చేవాళ్లుగా మారిపోతారు. ఆదిత్యగారితో నేను చనువుగా ఎక్కడుంటానా అన్న భయంతో ఆవిడని పిఏగా పెట్టిండ్రు. ఇప్పుడు ఆదిత్యగారితో నేను మాట్లాడాలంటే ఊర్వశి పర్మిషన్ తీసుకోవాలి. మా ఇద్దరికీ పిల్లి ఎలుక యుద్ధం నడుస్తాంది. కాని ఆదిత్యగారిని కాపాడినందుకు ఊర్వశికి థ్యాంక్స్ చెప్పాలి. తను సేవ్ చేయకుంటే ఆదిత్యగారికి ఎంత ప్రమాదం జరిగేదో అని చెప్తుంది. ఇంక సునంద ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది. అవున్రా, సమయానికి ఊర్వశి వచ్చి నిన్ను కాపాడకపోయుంటే ఆ దెబ్బ నీకు తగిలేది. పాపం ఊర్వశి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అవునమ్మా, నేనొక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాను. సరే చెయ్యి అంటుంది. ఆదిత్య ఊర్వశికి ఫోన్ చేస్తాడు. ఊర్వశి పాటలు వింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య నుంచి ఫోన్ వస్తున్నా చూసి కావాలని ఎత్తదు. తాయిరమ్మ అటువైపుగా వెళ్తూ ఫోన్ రింగవుతోందే అంటుంది. మీ అల్లుడు ఫోన్ చేస్తున్నారు. ఆహా, అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా. లిఫ్ట్ చేశామనుకో ఎట్లా ఉంది అని అడుగుతాడు. ఫోన్తోనే అయిపోతుంది. అదే లిఫ్ట్ చేయలేదనుకో ఆ అమ్మాయికి ఏమైందో అని నైటంతా ఆలోచిస్తాడు అంటుంది. అమ్మ మా తల్లే మా తల్లి,
ఏంది తెలివితేటలు నీకు? అవును అంటారు తాయరమ్మ బంగారయ్య. ఓ, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదమ్మా? ఏం లిఫ్ట్ చేస్తుందిరా? అంత పెద్ద దెబ్బ తగిలింది. వాళ్ళమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో. ఓ, నేను మళ్ళీ ట్రై చేస్తాను. లేద్రా, ఫోన్లో మాట్లాడటం కంటే డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి పలకరిస్తే బావుంటుంది. అవును బావగారు, మీరు వెళ్ళి ఒకసారి పలకరిస్తే మర్యాదగా ఉంటుంది, పద్ధతిగానే ఉంటుంది, కృతజ్ఞత తెలిపినట్టుగా కూడా ఉంటుంది అని జీవని చెప్తుంది. వాళ్ళింటికి వెళ్ళి పలకరించాల్సిన అవసరమేముంది? అది ఈ టైంలో అంటాడు చైతన్య. టైమేముందిరా, ఆ దెబ్బ మనకి తగల్లేదు కాబట్టి మనకి తెలియడంలేదు. తగిలుంటే తెలిసేది నీకు ఆ బాధ అని సునంద అంటుంది. సరే, మామ్ నీకేదో ఒకటి అనిపిస్తుంది కదా, అదే చెయ్యండి. అన్నయ్య, పద, నేనొస్తాను. నువ్వేం వెళ్లాల్సిన అవసరం లేదు, వాడు వెళ్ళగల్డు. ఆ అమ్మాయి దెబ్బ తగిలించుకుంది వాడికోసం, నీకోసమేం కాదు. రే చైతు, సరే, మీ అమ్మ ఏదో చెప్తుంది కదా, నువ్వు సైలెంట్గా ఉండు. వాళ్ళేం చెయ్యాలనుకుంటున్నారో చేయనివ్రా అంటాడు శశికాంత్. సరే, మీ ఇష్టం, ఏదొకటి చేసుకోండి అంటూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు చైతన్య. అది మానవత్వంతో ఆలోచిస్తే ఆ అమ్మాయి చేసిందానికి నువ్వు కృతజ్ఞత చెప్పాల్రా అంటాడు శశికాంత్. సరే అమ్మా, రేపు మార్నింగ్ వెళ్తాను అంటాడు ఆదిత్య. నీ ఇష్టం. మామూలుగా ఆ ప్లేస్లో నేనుండి నన్నెవరైనా కాపాడి ఉంటే నేనే వెళ్ళి ఆ అమ్మాయికి ఎలా ఉందో ఏంటో కనుక్కునేదాన్ని. తను ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటే లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టుంది. అవునమ్మా, కాని ఈ టైంలో వాళ్ళింటికి వెళ్తే వాళ్ళమ్మానాన్న ఏమనుకుంటారో అని అంటాడు. రే, ఇంతకీ వాళ్ళమ్మానాన్న ఎవరో తెలీదు కదా? ఒక జంట సీతమ్మవారి నగలు కాపాడారు కదా, వాళ్ళిద్దరే వాళ్ళమ్మానాన్న. అవునా? మరి నాతో ఎందుకు చెప్పలేదమ్మా? ఆ, చెప్పే అంత అవసరం అక్కడ రాలేదు. నువ్వెళ్ళు, వాళ్ళేమీ అనుకోరు, నిన్ను మామూలుగానే రిసీవ్ చేసుకుంటారు. నువ్వెళ్ళు, నేను చెప్తున్నాను కదా. సరే అమ్మా, నేనిప్పుడే బయలుదేరతాను అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతారు. ఈ రకంగా నిన్ను ఊర్వశి దగ్గరికి పంపించే అవకాశం నాకు వస్తుందని అనుకోలేదు. ఈ విషయం నేను వెంటనే ఊర్వశికి చెప్పాలి అని సునంద అనుకుంటుంది. ఇంక సూర్య గుడిలో జరిగిందాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమండి, తీసుకోండి అంటూ పాలిస్తుంది జ్యోతి. నీతో కొంచెం మాట్లాడాలి జ్యోతి, కూర్చో అంటాడు. మీళ్ళేంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు అని స్టెప్స్ మీద నుంచి వస్తున్న ఇందుమతి విని అనుకుంటుంది. చెప్పండి. శ్రీతన్ పెళ్లి విషయంలో కుట్టి ఏ తప్పు చేయలేదని నేను నమ్మడానికి కుట్టికి ఒక అవకాశం వచ్చింది. నేను కుట్టిని అర్థం చేసుకున్నాను అని సూర్య చెబుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని ఇందుమతి అనుకుంటుంది. మనం కుట్టిని అర్థం చేసుకోవడం వల్ల తనకేమైనా ఉపయోగముందా? లేదండి. తన జీవితమేమన్నా మారుతుందా? లేదు. సింహాద్రి పద్మమ్మ బాధపట్టం వల్ల తన జీవితమేమన్నా మారుతుందా? లేదండి. మరి ఏం జరిగితే తన జీవితం మారుతుంది? సూర్య జ్యోతినడుగుతాడు. ఒక్కటి, ఆదిత్య అర్థం చేసుకుంటే మారుతుంది, లేదంటే సునందగారు అర్థం చేసుకుంటే మారుతుంది అని చెప్తుంది. గుడిలో జరిగినది చూసిన తర్వాత వాళ్లలో ఆ మార్పు ఇప్పట్లో వస్తుందని అనిపిస్తోందా అని అడుగుతాడు. ఖచ్చితంగా రాదనిపిస్తోందండి అని చెప్తుంది. ఆ మార్పు మనమే తీసుకొస్తే అని సూర్య అంటాడు. ఇది విని ఇందుమతి షాకవుతుంది. ఇంక గుడిలో ఆనంది సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాన్నని బెయిల్ మీద తీసుకురావడం మాత్రమే కాదు, కార్లో మత్తు పదార్థాలు ఎవరు పెట్టాలో తెలుసుకోవాలి. నాన్నని నిర్దోషి అని ప్రూవ్ చెయ్యాలి. తన భర్త మీద పడ్డ నిందకి అమ్మ తలదించుకుందో అదే జనముంగట అమ్మ గర్వంగా తల ఎత్తుకునేలా చెయ్యాలి. ఏం చెయ్యాలి? నాన్నకి శత్రువులెవరు? వాళ్లని కనిపెట్టడమెలా? ఎట్లా తెలుసుకోవాలి? మత్తు పదార్థాలు అంటే చిన్న విషయం కాదు. దీని వెనక ఎవరో బలమైన వ్యక్తి ఉన్నారు. ఎవరా మనిషి అని అనుకుంటూ ఉంటుంది ఆనంది. ఆ మార్పు మనం ఎలా తీసుకొస్తామండి అని జ్యోతి సూర్యతో అంటూ ఉంటుంది. ఇంతవరకు అప్పుడు జరిగిన గొడవ గురించి కుట్టివాళ్లతో మాట్లాడింది, సింహాద్రి పద్మమ్మ వాళ్లతో మాట్లాడారు. కాని ఇంతవరకు మనం ఒక్కసారి కూడా మాట్లాడలేదు అంటాడు. కుట్టిపేరెత్తితేనే సునందగారు ఊరుకోరు. అలాంటిది ఆవిడితో ఏం మాట్లాడతామండి అంటుంది. మనిషికున్న కోపం కంటే సందర్భం చాలా గొప్పది జ్యోతి. సునందగారికున్న కోపం ఆనందిని కళ్యాణం దగ్గరికి రానివ్వకుండా చేస్తే నగలు కాపాడిన సందర్భం సునందగారే కుట్టిని కళ్యాణం దగ్గరికి వచ్చేలా చేసింది. అవే నగలు అంతకుముందు కాపాడినా ఆ తర్వాత కాపాడినా సునందగారు పిలవాల్సిన అవసరం ఉండేది కాదు. అలాని ఇష్టంతో ఉండమన్నారా? ఉండమనాల్సిన పరిస్థితి వచ్చింది చెప్తాడు. సూర్య ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు అని వింటున్న ఇందుమతి అనుకుంటుంది. దీన్నిబట్టి నీకేమర్థమవుతుంది అని సూర్య జ్యోతినడిగితే, ఒకవేళ సునందగారు పిలిచే సందర్భం మనం క్రియేట్ చేసినా కలిసి ఉండాల్సింది భర్తతో కదా. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతేనే వాళ్లు సంతోషంగా ఉండగలరు. ఒకవేళ ఆదిత్య అర్థం చేసుకుంటే సునందగారికి కోపమున్నా కొడుక్కోసం తగ్గుతారు. నువ్వు చెప్పేది నిజమే జ్యోతి, ఒకసారి నేను దీని గురించి ఆలోచిస్తాను అంటాడు. సూర్యని చూస్తుంటే కుట్టిని ఆదిత్యాని కలిపేవాగే ఉన్నాడు. సూర్య ఏం చేయబోతున్నాడో వీళ్లమీద ఓ కన్నేసి ఉంచాలి అని ఇందుమతి అనుకుంటుంది. ఇంక ఊర్వశికి సునంద ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎవరు ఫోన్ చేసింది? ఇంకెవరు? మా అత్తయ్యగారు. ఓ,
ఇందాక అల్లుడుగారు ఫోన్ చేస్తే నువ్వెత్తలేదు కదా, అందుకే చేశారేమో. ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు అని చెప్తుంది ఊర్వశి తాయారమ్మతో. హలో. చెప్పండి అత్తయ్యగారు. ఆదిత్య కాల్ చేస్తే నువ్వెందుకు లిఫ్ట్ చేయలేదు? ఆ అది ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉంది, లేచి తిరగ్గలుగుతున్నాను అని చెప్తుంది. అలా ఉండద్దు, నువ్వు పడుకున్నట్టే ఉండు, నొప్పి వస్తున్నట్టే యాక్ట్ చెయ్యి. ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేయకున్నా మంచి పని చేశావు. ఎందుకత్తయ్యగారు? మీ ఇంటికి ఆదిత్య వస్తున్నాడు, నీదు చూడ్డానికి నేనే పంపించాను. నీమీద వాడికి కొంచెం సింపతి వచ్చేలా చెయ్యి. అలాగే అత్తయ్యగారు, నేను చూసుకుంటాను కదా. చాలా జాగ్రత్త, అవకాశాలు మళ్ళీ మళ్ళీ దొరకవు. ఇప్పుడు మనకి మంచి అవకాశం దొరికింది. సరే, నీ తలకి దెబ్బ తగలడమనేది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా అది నిన్ను నా కొడుకుని దగ్గర చేస్తే చాలు. నా కోరిక ఒకటే, నా కొడుక్కి వీలైనంత త్వరగా నీతో పెళ్ళైపోతే ఆనంది పీడ వదిలిపోతుంది అని అంటుంది. మీరేం కంగారు పడకండి అత్తయ్యగారు, నేను చూసుకుంటాను కదా అంటుంది ఊర్వశి. ఓకే, జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది సునంద. ఏం చెప్పారే మీ అత్తయ్యగారు? నేను చెప్పాను కదా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా గురించే ఆలోచిస్తాడు అని. ఆలోచించడమే కాదు, నాకోసం వస్తున్నాడు. ఏంటి, అల్లుడుగారు మనింటికొస్తున్నారా? అవునమ్మా, నాకు కాబోయే భర్త నన్ను చూడ్డానికి ఇక్కడికి వస్తున్నాడంట. హే, బావ రావడం మొదటిసారి అక్కకోసం ఇంటికి వస్తున్నాడు. హే అని గంతులు వేస్తూ ఉంటాడు జిరాఫీ. అప్పుడే డోర్ ఎవరో తడుతూ ఉంటారు. అది ఆదిత్యని ఊర్వశి అనుకుంటూ ఉంటుంది. మరి ఆదిత్య వచ్చి ఉంటాడా, ఆనంది వచ్చి ఉంటుందా చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.